తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ జరగక ముందే తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ విచారణ కమిషన్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కమిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. విచారణ జరగక ముందే తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, విచారణ కమిషన్ తన నివేదిక ఇవ్వడానికి ముందుగానే విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలను వ్యక్తీకరించడం అనేది ఖచ్చితంగా తప్పుగానే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో విచారణ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డిని వెంటనే మార్చాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక జడ్జిమెంట్ మరి కాసేపట్లో రాబోతుంది. ప్రస్తుతానికైతే చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలను ఇంకా వింటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో దాదాపు అరగంట నుంచి దీనిపైన విచారణ కొనసాగుతోంది. మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలోనే దీనికి సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. ఆ సందర్భంలో రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. సో ఆ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఉన్నటువంటి నేపథ్యంలోనే తాము ఈ మొత్తం వ్యవహారంలో యూనిట్ ధరను ₹3.90 ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్టుగా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ తరపునటువంటి న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు జరగలేదు. అత్యవసర పరిస్థితుల్లోనే తాము కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఓపెన్ టెండర్స్ కాకుండా నేరుగా గవర్నమెంట్ టు గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి తాము ఒప్పందాలు చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈరోజు కేసీఆర్ తరపునటువంటి న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అలాగే ఇటు భద్రాద్రి కానీ అలాగే యాదాద్రి పవర్ ప్లాంట్స్ నిర్మాణంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ప్రభుత్వ కంపెనీలు BHEL నుంచి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించి తాము ఈ ప్లాంట్లను నిర్మించినటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ తరపునటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని అంశాలను సుప్రీంకోర్టు ఈరోజు చాలా సుదీర్ఘంగా వాదనలు విన్నది. వాదనలు విన్నటువంటి తర్వాత ప్రధానంగా ఈ మొత్తం విచారణ కమిషన్ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ నివేదిక రాకంటే ముందే ఆయన ఎలా ప్రెస్ మీట్ పెడతారు? కేవలం జడ్జి న్యాయం చెప్పడమే కాదు, న్యాయం చేసినట్టుగా కనిపించాలి. తన యొక్క ఆచరణలో కానీ వ్యవహారంలో కానీ ఖచ్చితంగా నిష్పాక్షికత కనిపించాలి. కాబట్టి ఆ జడ్జిని మార్చమని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపైన కొంతమేర డిఫెండ్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదే స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పారు. విచారణ కమిషన్ అనేది ఒకవేళ నివేదిక కనుక ఇస్తే ఆ నివేదిక నిష్పాక్షికతను కూడా శంకించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు చైర్మన్ మార్చాల్సినటువంటి అభిప్రాయం ఉందనేటువంటి విషయాన్ని డివై చంద్రచూడ్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే క్లియర్గా సుప్రీంకోర్టు వెంటనే కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చేందుకు ఒప్పుకుంది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పేరు ఇస్తామని చెప్పింది. సో లంచ్ బ్రేక్ తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది. ఎవరు నూతన చైర్మన్ ఉండబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఎవరిని ఎంపిక చేస్తారంటే ఆ చైర్మన్ పేరుతో సుప్రీంకోర్టు ఒక కొత్త ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మొత్తం వ్యవహారంలో కొంప ముంచిందని చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా విచారణ కమిషన్ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ నివేదిక ఇవ్వకంటే ముందుగానే కమిషన్ చైర్మన్ నేరుగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఈ మొత్తం వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాలి. నిజానికి ఈ అంశాన్ని కొంత డిఫెండ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభిషేక్ సింఘి సీనియర్ న్యాయవాదిని వినియోగించి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయించినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వాటిని పట్టించుకోలేదు. ఖచ్చితంగా కమిషన్ అనేది అన్ని అంశాలను నిజ నిర్ధారణ చేసేటువంటి సమయంలో ఇరుపక్షాలు కూడా ఒక నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహారం కానీ ఆచరణ కానీ ఉండాలి. కానీ
జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన నివేదిక ఇవ్వడానికి ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రీ జడ్జిగా ఇవ్వడం అనేది సరైనటువంటి చర్య కాదు. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి ఒక కామెంట్ కూడా చేసింది. ఎందుకు విచారణ కమిషన్ చైర్మన్ ముందుగానే ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, ఇది ఖచ్చితంగా ఇది తప్పు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి వెంటనే కమిషన్ చైర్మన్ మార్చండి, కొత్త వారిని వేయండి, కొత్త వారిని వేసి దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇదే చైర్మన్ కనుక కొనసాగిస్తే ఈయన ఇచ్చేటువంటి నివేదిక కూడా ఈయన ఇచ్చే నివేదిక పైన కూడా అనేక అనుమానాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చైర్మన్ను మార్చాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు క్లియర్గా తెగేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో ఇది కేవలం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాత్రమే, ఇచ్చేటువంటి నివేదిక ద్వారా ఎవరిపైన సివిల్ క్రిమినల్ యాక్షన్ ఉండదని చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం స్పష్టంగా చెప్పింది. కమిషన్ చైర్మన్ మీడియా ముందుకు వెళ్ళడం, ప్రెస్ మీట్ పెట్టడానికి తప్పుపట్టింది. కాబట్టి వెంటనే అతన్ని మార్చాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కమిషన్ చైర్మన్ మార్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ను డెఫినెట్గా కమిషన్ ముందు హాజరు కావాలి, విచారణను ఎదుర్కోవాల్సిందే అని కూడా క్లియర్గా అడిగింది. సో ఆ అంశాలన్నింటిని కూడా తాము పరిశీలిస్తాము అనేటువంటి హామీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఉత్తర్వులు రాబోతున్నాయి. సో ఒకవైపు కమిషన్ చైర్మన్ను మారుస్తూనే కేసీఆర్ కూడా ఈ కమిషన్ ముందుకు వచ్చి కమిషన్ అడిగేటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. సో ఆ దిశగా సుప్రీంకోర్టు తన అధికారిక తీర్పు కాసేపట్లోనే వెలువరించేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు మనకు కనబడుతుంది.